అప్పుడు దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశము యెహోవా నిన్ను సియోన్లో నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయ. అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఈ భూలోకంలో నుంచి మనం దేవుని ఆరాధిస్తుంటే పరలోకంలో ఉన్న దేవునికి ఎట్లా వినిపిస్తుంది, ఎట్లా అర్థమైందంటే వాక్యం చెబుతుంది, నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఎరిగిన గొప్ప దేవుడు. ఆయనకు ఒకానొక పేరు సర్వాంతర్యామైన దేవుడు. ఒకటే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన కెపాసిటీ దేవునికి ఉంది. అది దేవుడు అంటే. మనిషి ఇప్పుడు మనం పులిచెర్ల చర్చిలో కూర్చో ఉన్నాం, ఇంకా ఇదే టైంలో ఇంకొకడ ఎక్కడైనా ఉండగలవా భూప్రపంచంలో? ఎవరికైనా సాధ్యమైతే? ఏ మానవుడికి సాధ్యం కాదు. కానీ దేవుని ప్రత్యేకత ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. అంటే భూప్రపంచమే కాదు, సర్వ సృష్టిలో ఒకటే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన కెపాసిటీ దేవునికి ఉంది. అందుకే సర్వాంతర్యామి. ఒకటే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వ్యక్తి సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఒక దేవుడు మాత్రమే.